మన దేశంలో సినిమా థియేటర్‌లో ఇప్పుడు నిషేధం పెట్టారు గానీ, ఇదివరకు సినిమా థియేటర్‌లో చుట్టలు పీలుస్తా ఉండేవాళ్ళు. చుట్టలు కాలుస్తా ఉండేవాళ్ళు. బీడీలు కాలుస్తా ఉండేవాళ్ళు. సిగరెట్లు కాలుస్తా ఉండేవాళ్ళు. అదే సందర్భంలో రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ బస్సుల్లో కూడా కాలుస్తా ఉండేవాళ్ళు. ఇప్పుడు బస్సుల్లో తాగకూడదని ఉంది. రైళ్లలో తాగకూడదని ఉంది. అప్పటికి గేట్ దగ్గరికెళ్ళి తాగేవాళ్ళని చూస్తా ఉంటాం. ఓ సిస్టమ్ కంట్రోల్ ఉండదు మన దగ్గర. అదే దుబాయ్‌లో అయితే గనక ఆ సిగరెట్టు తాగే చోట ఎక్కడో అక్కడికే ఎళ్లి తాగాలి. ఓ ప్లేస్ ఫిక్స్ చేస్తారు. అక్కడే ఈ పాన్ పరాగులు తిన్నా అక్కడే ఉండాలి. అక్కడే ఉయ్యాలి. ఎక్కడ పడితే అది చేయకూడదు. సింగపూర్ అట్లాగే ఉంటది. ఇప్పుడు ఫ్రాన్స్ ఈ మధ్య కాలంలో శరణార్థులు అక్కడికొచ్చేసి అదంతా పెంట పెంట చేసి వదిలిపెడుతున్నటువంటి నేపథ్యంలో ఫ్రాన్స్ తాజాగా ఔట్‌డోర్‌లో స్మోకింగ్‌ని బ్యాన్ చేసింది. బీచ్‌లు, పార్కులు, స్కూల్సు ఈ ప్రాంతాల్లో కంప్లీట్‌గా ఎక్కడెక్కడ తాగొచ్చో ఆ బోర్డులు ఉంటాయి. అక్కడ మాత్రమే తాగాలి. మిగతా చోట్ల బహిరంగ ధూమపానాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులిచ్చింది.